పరిస్థితి మారలేదేమో, ఇంకా అప్పులే, ఇంకా అద్దె, ఇంకా అనారోగ్యమే. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇస్తుండు, నీ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ అప్పు పోతుంది, నీ యొక్క అద్దె సమస్య, నీ అద్దెలు నువ్వు సొంత ఇల్లుగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. సామెతలు 23:18. సామెతలు, ప్రొవర్బ్స్ చాప్టర్ 23:18. ప్రొవర్బ్స్, సామెతలు 23:18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడంట, నిశ్చయముగా. హల్లెలూయా. తప్పకుండా నా పరిస్థితి మారుతుంది, తప్పకుండా నేను ఈ అప్పులు అనే ఊబిలో నుండి బయటికి వస్తా, నిశ్చయముగా నా పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. నిశ్చయముగా నా అద్దె ఇల్లు సొంత ఇల్లుగా